అందరికీ నమస్కారం. నేను మీ లోకనాథ్ రెడ్డి, తెలుగు మెథడాలజీ ఫ్యాకల్టీ. మరి గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా ఏ పోటీ పరీక్షలైనా సరే ప్రామాణిక పుస్తకాలు అంటే S&S పబ్లికేషన్స్ మాత్రమే. ప్రతి 10 మందిలో 8 మంది ఆ పుస్తకాలనే ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు. అలాంటి S&S పబ్లికేషన్ వాళ్ళు డిఎస్సి అభ్యర్థులకు మరింత దగ్గరవ్వాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రంలో నిష్ణాతులైనటువంటి మంచి ఉపాధ్యాయులను S&S యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ దగ్గరికి వస్తున్నారు. అన్నదానము గొప్పదనవచ్చునే కానీ అన్నంబు జాములో అరగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాతదగును. గృహదానముత్కృష్ట దానమే కానీ కొంప కొన్నేళ్లలో కూలిపోవు. భూదానము మహాపుణ్యదానమే కానీ అన్యుల చేరిపోవచ్చు. అరగిపోవక, ఇంచుకమేని చిరిగిపోవక, కూలిపోవక, అన్యుల పాలుగాక, నిత్యమై నిర్మలమై వినిర్మలమై మెలగుచుండు విద్యాదానం ఒకటికే జగతికి అని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు విద్యాదానం గురించి ఒక చక్కటి పద్యాన్ని చెప్పారు. అలాంటి విద్యాదానాన్ని మీరు కొన్ని తరాలకు చెప్పబోతున్నారు. అలాంటి విద్యాదానం చేయబోయేటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులకు అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క లోకనాథ్ రెడ్డి ఈ యొక్క S&S యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వకంగా మీకు అందరికి కూడా శుభాభినందనలు తెలుపుతున్నాను. ముందుగా మెథడాలజీ, తెలుగు మెథడాలజీ. మరి తెలుగు మెథడాలజీ అనగానే చాలామంది కూడా ఈ యొక్క బోర్గా ఫీల్ అవ్వడం, కొంచెం అనాసక్తికరంగా ఫీల్ అవ్వడం అనేటువంటి ఒక అపోహ అనేటువంటిది ఉంది. కానీ పోస్టు సాధించేటువంటి నిజమైనటువంటి సబ్జెక్టు మెథడాలజీ. ఒక్క తెలుగు మెథడాలజీనే కాదు, ఏ మెథడాలజీ అయినా సరే మీ పోస్టును డిసైడ్ చేస్తుంది. కంటెంట్కు మెథడాలజీకి ఉన్నటువంటి ఒకే ఒక ప్రత్యేకత. నన్నయ్య ఏ కాలం చెందినవాడంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి ఆన్సర్ చేస్తాడు. బయట రాగానే నేను కంటెంట్ బాగా పెట్టేశాను, నాకు పోస్ట్ గ్యారెంటీ అంటాడు. ఈ మెథడాలజీ ఏందో అర్థం కాలేదంటాడు. కంటెంట్ నువ్వు పెడితే అందరూ కూడా ఆన్సర్ చేస్తారు, కానీ మెథడాలజీ పెట్టేవాడే నిజమైన మొనగాడు. కావాలంటే గత విజేతలను కూడా మీరు ఎంక్వైరీ చేసి అడగండి, మాకు మెథడాలజీ వల్లనే టాప్ ర్యాంకు చేరుకోగలిగాము అని. అలాంటి మెథడాలజీలో షార్ట్కట్లతో ఒక్కసారి వింటే చాలు జీవితాంతం మరిచిపోలేని విధంగా షార్ట్కట్లతో బోధిస్తాను. మరి ఈరోజు ఒక చిన్న టాపిక్, ఒక మార్కు గ్యారెంటీ వచ్చేటువంటి టాపిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొదటి చాప్టర్లో భాగంగా భాష నిర్వచనాలు. భాషా నిర్వచనాలు. మరి ఈ భాషా నిర్వచనాలపైన తప్పనిసరిగా ఒక ప్రశ్న అనేటువంటిది వస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఒక్కసారి వింటే చాలు, గుర్తు పడితే చాలు. మీరు గుర్తు పెట్టుకోమని చెప్పట్లేదు, గుర్తు పడితే చాలు మీకు ఒక మార్క్ అనేటువంటిది గ్యారెంటీ. మరి ఈ భాషా నిర్వచనాలు, ఈ నిర్వచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కటంటే ఒక నిర్వచనం కూడా చదవకుండానే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ముందుగా భాష. ఈ భాష అనేటువంటిది భాష అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. ఇది తెలియని వాళ్ళు ఉండరు. మరి భాష అనేటువంటిది అంటే భాషించడానికి ఉపయోగపడేది భాష. అందుకే భాష్యతేతి భాష అంటారు. అంటే భాష్యతి ఇది భాష అంటే భాషింపబడేది, మాట్లాడబడేదాన్నే భాష అంటారు. మరి అలాంటి భాష ఎలా ఉంటుందో కొంతమంది నిర్వచించారు. మరి దాంట్లో మొట్టమొదటి నిర్వచనం ఎంఎన్ బాక్. ఎంఎన్ బాక్. మరి ఇది డిఎస్సిలో ఇచ్చారు, కొన్ని పుస్తకాల్లో బచ్చన్ ఉంటుందండి. మరి ఈ ఎంఎన్ బాక్ యొక్క రచన
ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. ఎందుకంటే నా ఇంట్రడక్షను ఇతనితో చేశాను, అలా గుర్తుపెట్టుకోండి. నా మొదటి నిర్వచనం ఇతనితోనే ఇంట్రడక్షన్ చేశాను. ఒక 6 రచనలు ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఎంఎన్ బాక్ మరి ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ ఇతను చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే అనంతమైన వాక్యాల సముదాయమే భాష. అనంతమైన వాక్యాల సముదాయమే భాష. మరి అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని ఎవరన్నారంటే ఎంఎన్ బాక్ అన్నాడండి. మరి ఈ నిర్వచనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలా? చివరిలో ఈ నిర్వచనాలన్నీ చెప్పిన తర్వాత మీకు తెర మీద గతంలో వచ్చిన ప్రశ్నలు చూపిస్తాను, మీరే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మరి ఇక్కడ అనంతమైన వాక్యాల సముదాయమే భాషలో అనంత అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మామూలుగా మాది రాయలసీమ, ఏంటంటే రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉంటుంది అనేసి ఒక అపోహ ఉంది. అలా రాయలసీమలో కూడా అనంతపూర్లో ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అనంతపూర్లో కానీ ఎక్కువ మాట్లాడితే బాకుతో పొడిచి చంపుతారు. బాకు అంటే పిడి కలిగిన కత్తిని బాకు అంటారు. చూడండి, అనంతానికి కనబడగానే ఎవరి పేరు పెట్టేయాలి? బాక్ అని పెట్టేయాలి. చూడండి, ఎంఎన్ బాక్ ఏమని చెప్పాడంటే అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్నాడు. అంటే ఇతని దృష్టిలో వాక్యము అనేటువంటిది ఒక ప్రధానమైన అంశం అన్నాడు. మరి ఆయన ఎందుకన్నాడంటే అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని ఎందుకన్నాడంటే మామూలుగా మన అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఒక్కొక్కసారి మనం ఒక్క మాటలో సమాధానం చెప్పలేం, అనంతమైన వాక్యాల్లో చెప్పాల్సి వస్తుంది. మరి ఒక సరదా సంభాషణ తెలుసుకుందాం. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అనేటువంటి ఒక సినిమా ఉంది. దాంట్లో ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి కిక్ బాక్సింగ్ నేర్చుకునే వాళ్ళు పక్కన ఉన్నటువంటి అమ్మాయిలకి బీట్ కొడుతూ ఉంటారు. అప్పుడు ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం, ఏమిరా బాలరాజు బాగానే ఉంటారు కదా, ఈ మధ్య కండలు పెంచిన అమ్మాయిలకి బీట్ వేస్తారా, మిలిటరీలో చేరి దేశానికి సేవ చేయొచ్చు కదా అంటాడు. వెంటనే మిలిటరీనా అయితే రండి కూర్చొని మాట్లాడదామని చెప్పి అక్కడ ఒక డైలాగ్ చెప్తాడండి. ఏం చెప్తాడో చూడండి. మిలిటరీలోకి వెళ్ళడం పెద్ద ప్రాబ్లం కాదు, వెళ్ళాక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి సెలెక్ట్ అవుతామా కామా, సెలెక్ట్ కాకపోతే ప్రాబ్లం లేదు, సెలెక్ట్ అయితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఆఫీసర్ సెలెక్ట్ అవుతామా, 2 జవాన్గా సెలెక్ట్ అవుతామా. ఆఫీసర్ సెలెక్ట్ అయితే ప్రాబ్లం లేదు, జవాన్గా సెలెక్ట్ అయితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యుద్ధం వస్తుందా రాదా, యుద్ధం రాకపోతే ప్రాబ్లం లేదు, యుద్ధం వస్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను వెనకాన్ని నిలబెడతారా ముందు నిలబెడతారా, వెనకాన్ని నిలబెడితే ప్రాబ్లం లేదు, ముందు నిలబెడితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను బ్రతుకుతానా సస్తానా, బ్రతికితే ప్రాబ్లం లేదు, సస్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను కాల్చచ్చు పూడ్చచ్చు, కాలిస్తే ప్రాబ్లం లేదు, పూడిస్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా మీద పుట్ల మొలచ్చు చెట్లు మొలచ్చు, పుట్ల మొలిస్తే ప్రాబ్లం లేదు, చెట్లు మొలిస్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ చెట్లు కోసి ఫర్నిచర్ తయారు చేయొచ్చు, పేపర్ తయారు చేయొచ్చు. ఫర్నిచర్ తయారు చేసే ప్రాబ్లం లేదు, పేపర్ తయారు చేసే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది రాసుకునే పేపర్ కావచ్చు, టిష్యూ పేపర్ కావచ్చు. రాసుకునే పేపర్ అయితే ప్రాబ్లం లేదు, టిష్యూ పేపర్ అయితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఆడవాళ్ళు తుడుచుకోవచ్చు, మగవాళ్ళు తుడుచుకోవచ్చు. అందమైన ఐశ్వర్య లాంటి అమ్మాయి తడుచుకుంటే తట్టుకోగలం, కానీ నీలాంటి దరిద్రుడు తుడుచుకుంటే తట్టుకోలేను, అందుకే మిలిటరీలోకి వెళ్ళను అంటాడు. వాడు టఫీమని పడిపోతాడు. వీడేం అడిగాడు వాడేమని చెప్పాడు. ఒక్క మాటలో మిలిటరీలోకి వెళ్ళు బాబు అన్నాడు, ఒకే మాటలో ఏం చెప్పుండొచ్చు, నేను వెళ్ళను అని చెప్పుంటాడు. కానీ సమాధానం ఏమొచ్చింది సమాధానం ఇక్కడ అనంతమైన వాక్యాలు వచ్చే సమాధానంగా. అంటే అది నా లోకనాథ్ రెడ్డి గొప్పతనమో పూరి జగన్నాథ్ గొప్పతనం కాదు, భాష గొప్పతనం అది. కాబట్టి అనంతమైన వాక్యం, అనంతపురం కనిపిస్తే ఏమని పెట్టేయాలి, ఎంఎన్ బాక్. నెక్స్ట్ అండి, 2వ నిర్వచనం బెంజమిన్ వార్ఫ్. మన డిఎస్సిలో ఇచ్చారండి బెంజమిన్ వార్ఫ్. మరి బెంజమిన్ వార్ఫ్ చెప్పినటువంటి నిర్వచనం భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది, వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. మరి ఇది డిఎస్సిలో ఇవ్వడం జరిగిందండి. ఓకే అండి, చూడండి పేరు గుర్తుపట్టండి చాలు, బెంజమిన్ వార్ఫ్. బెంజమిన్ వార్ఫ్ ఏం చెప్పాడంటే భాష
వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని అందిస్తుంది అన్నాడు. ఎవరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు? 2 కోడ్లు చెప్తాను, మీకు ఏది సులభంగా ఉంటుంది అని అర్థం చేసుకోండి. చూడండి, వార్ఫ్ రూఫ్, వార్ఫ్ రూఫ్, వార్ఫ్ రూఫ్, లేదా వార్ఫ్ వాస్తవిక జ్ఞానం, వార్ఫ్ వాస్తవిక జ్ఞానం. ఇవి లేకుండా నిర్వచనమే ఇవ్వడానికి లేదు. కాబట్టి వార్ఫ్ రూఫ్, వార్ఫ్ వాస్తవిక జ్ఞానం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత 3 జాన్ స్టూవర్ట్ మిల్. జాన్ స్టూవర్ట్ మిల్. మరి జాన్ స్టూవర్ట్ మిల్ ఏం చెప్పాడంటే భాష మేధస్సును ప్రసరించే కాంతి, భాష మేధస్సును ప్రసరించే కాంతి. మరి ఈ భాష అనేటువంటిది మేధస్సును ప్రసరించే కాంతి అని చెప్పాడు జాన్ స్టూవర్ట్ మిల్. చూడండి మిత్రమా, దీంట్లో మిల్ గుర్తుపెట్టుకోండి. మిల్ అంటే మిల్క్ అని గుర్తుపెట్టుకోండి. జాన్ స్టూవర్ట్ మిల్లో ఏ పేరు గుర్తుపెట్టుకోవాలి? మిల్. మిల్ అంటే మిల్క్ అని గుర్తుపెట్టుకోండి. మిల్క్ తాగితే మేధస్సు వస్తుంది, దాంతో జీవితం కాంతివంతమవుతుందని గుర్తుపెట్టుకోండి. మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుంటే ఆకుకూరలు తినాలి, పాలు తాగాలి, కోడిగుడ్లు తినాలని అనుకుంటే ఆరోగ్యానికి మంచిది, కంటి చూపుకు మంచిదని. అలా గుర్తుపెట్టుకోండి. జాన్ స్టూవర్ట్ మిల్. మిల్క్ తాగితే ఏమొస్తుంది? మేధస్సు వస్తుంది, దాంతో జీవితం ఏమవుతుంది? కాంతివంతమవుతుంది అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ అండి 4 ప్రొఫెసర్ విట్నీ. ప్రొఫెసర్ విట్నీ. మరి ప్రొఫెసర్ విట్నీ ఏం చేస్తాడంటే చట్నీ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. ప్రొఫెసర్ విట్నీ, ఈ ప్రొఫెసర్ విట్నీ చట్నీ చేస్తాడు అని గుర్తుపెట్టుకోండి. కోడ్ 2-3 సార్లు చదవండి చాలు. ప్రొఫెసర్ విట్నీ ఏం చేస్తాడు? చట్నీ చేస్తాడు. మరి ఇతను చెప్పినటువంటి నిర్వచనం ఏంటో చూడండి. భాష అభివృద్ధి చెందుతున్న, భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన, అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ, అలిఖిత చట్టాల వ్యవస్థ, అలిఖిత చట్టాల వ్యవస్థ. చూడండి, చట్టము చట్నీ, చట్టము చట్నీ, మిగతావంతా కామన్ వర్డ్స్, మిగతావంతా కామన్ వర్డ్స్. జాగ్రత్తగా చూడండి. ప్రొఫెసర్ విట్నీ ఏం చేస్తాడు? చట్నీ చేస్తాడని గుర్తుపెట్టుకుని. ఏ చట్నీ? అలిఖిత చట్టాల వ్యవస్థ. కాబట్టి మరొకసారి చెప్తాను, ప్రొఫెసర్ విట్నీ ఏం చేస్తాడు? చట్నీ చేస్తాడు. ఏ చట్నీ? అలిఖిత చట్టాలు. కాబట్టి భాష అనేటువంటిది అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడినటువంటి అలిఖిత చట్టాల వ్యవస్థ అని చెప్పి ప్రొఫెసర్ విట్నీ చెప్పాడు. కాబట్టి అనంతపురం అని కనిపిస్తే బాకు, వార్ఫు వాస్తవిక, రూఫు వాస్తవిక జ్ఞానం. మిల్క్ తాగితే మేధస్సు వస్తుంది, దాంతో జీవితం ఎలా అవుతుంది? కాంతివంతమవుతుంది. విట్నీ ఏం చేస్తాడు? చట్నీ. చట్నీ అంటే అలిఖిత చట్టాల వ్యవస్థ. కాబట్టి తర్వాత నెక్స్ట్ 5వ నిర్వచనం రామచంద్రవర్మ. 5వ నిర్వచనం రామచంద్రవర్మ. ఓకే, నెక్స్ట్ అండి రామచంద్రవర్మ. మరి ప్రముఖ హిందీ భాషావేత్త అయినటువంటి రామచంద్రవర్మ, ఈయన ప్రముఖ హిందీ భాషావేత్త. చూడండి, రామచంద్రవర్మ ఏమని చెప్పాడంటే మనసులోనే రామరామ అని పలికాడని గుర్తుపెట్టుకోండి. రామచంద్రవర్మ ఏమని పలికాడు? మనసులోనే రామరామ అని పలికాడని గుర్తుపెట్టుకోండి. చూడండి నిర్వచనం చూడండి. మనసులోని భావ పరంపరను, మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో, ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష, ఆ పదాలు వాక్యాలే భాష. ఓకే, చూడండి ఇవంతా ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మనసులో రామరామ అని పదాలు వాక్యాలు ఎవరు పలికారు? రామచంద్రవర్మ. మన ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటారు.
ముసలి వాళ్ళు కూర్చొని పైకి లేసేటప్పుడు మోకాలు పట్టుకొని పైకి లేసేటప్పుడు ఏమంటారు? అమ్మ రామచంద్ర అంటారు. ఏమంటారు? రామచంద్ర అంటారు. అంతేగాని ఇలియానా తమన్నా అనరు కదా. కాబట్టి మనసులో రామరామ అని మా యొక్క పదాలు వాక్యాలు పలికింది ఎవరండి? రామచంద్ర వర్మ. ఓకే. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ, నోమ్ చామ్స్కీ చాలా ఇంపార్టెంట్ అండి నిర్వచనం. మరి నోమ్ చామ్స్కీ ఏం చెప్పాడంటే భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం. భాష అనేటువంటిది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం. అంటే ఈ నోమ్ చామ్స్కీ ఏం చెప్పాడంటే భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం అన్నాడు. ఇప్పుడు తెలుగులో వాక్య నిర్మాణం ఎలా జరుగుతుంది? కర్త, కర్మ, క్రియ. మరి ఇంగ్లీష్ అయితే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇలా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మామూలుగా భాష అనేది ఒక ప్రత్యేకమైన నియమాలతో కూడుకొని ఉంటుంది. ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఎవరన్నా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు? ఇక్కడ చూడండి, నోమ్ చామ్స్కీలో నోమ్ అని గుర్తుపెట్టుకోండి. మామూలుగా మహిళలు, స్త్రీలు నోములు ఎలా చేస్తారంటే ప్రత్యేక నియమాలతో చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళ నోములు ఎలా చేస్తారు? ప్రత్యేక నియమాలతో, నియమ నిబంధనలతో చేస్తారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రత్యేక నియమాలను కనిపిస్తే ఎవరు పేరు పెట్టేయాలి? నోమ్ చామ్స్కీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత 7 హాకెట్. ఇతని రచన ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్. చూడండి, ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్. ఇతని రచన చూడండి, ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్. చూడండి, హాకెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా టెట్లోనే ఇచ్చారు, డిఎస్సిలోనే ఇచ్చారు. మరి హాకెట్ నిర్వచనం ఏంటంటే పలు సంభాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. కొన్నిట్లో సంక్లిష్ట సూత్రజాల వలయం భాష అని ఉంటుంది. కెట్టు క్లిష్టం. కొన్ని పుస్తకాల్లో పలు భాషణ అలవాట్లతో కూడిన అని ఉంటుందని. చూడండి, హాకెట్, కెట్టు, క్లిష్టం. భాష అనేటువంటిది చాలా కష్టమైన ప్రక్రియ అని చెప్పి హాకెట్ చెప్పడము జరిగిందని. కాబట్టి మరొకసారి చెప్తాను, హాకెట్ ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్లో భాష అనేటువంటిది పలు సంభాషణ, కొన్ని పుస్తకాలు అనేక అని ఉంటుంది, అనేక సంభాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. ఇప్పుడు మామూలుగా ఈయన ఎందుకు సంక్లిష్ట వ్యవస్థ అన్నాడంటే మనం ఒక అర్థవంతమైన వాక్యాన్ని తయారు చేయాలంటే కర్త, కర్మ, క్రియ, భాషా భాగాలు, వ్యాకరణాంశాలు అన్నీ నేర్చుకుంటే కానీ ఒక సరైన వాక్యాన్ని తయారు చేయలేం. మరి ఇవన్నీ నేర్చుకోవడం చాలా కష్టం. కాబట్టి భాషను సంక్లిష్ట వ్యవస్థగా అభివర్ణించింది ఎవరంటే హాకెట్. కాబట్టి భాషను సంక్లిష్ట వ్యవస్థగా అభివర్ణించింది ఎవరండి? హాకెట్. ఓకే. తర్వాత నెక్స్ట్ 8 ఈజ్లర్. 8వ నిర్వచనం ఈజ్లర్. ఓకే. ఈజ్లర్ బుక్లో ఐస్లర్ అని ఉంటుంది, కానీ మొన్న ఇజ్లర్ అనే ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి, డ్రాఫ్ట్ కాపీలో మొదటి పేజీలోనే ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్లర్ నీకు బుద్ధి ఉందా? 2-3 సార్లు చదివితే గుర్తుండిపోతుంది. ఈజ్లర్ నీకు బుద్ధి ఉందా? చూడండి, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. బుద్ధిజీవుల
అనుభవాల అభివ్యక్తే భాష అన్నాడు. చూడండి, ఈజ్లర్ బుద్ధి ఒక 2-3 సార్లు చదివితే గుర్తుండిపోతుంది. ఈజ్లర్ నీకు బుద్ధి ఉందా, ఈజ్లర్ నీకు బుద్ధి ఉందా. చూడండి, బుద్ధి కలిగినటువంటి జీవులు, ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ బుద్ధి కలిగినటువంటి జీవులం మనం. బుద్ధి కలిగినటువంటి జీవులు తమ అనుభవాలను, మన అనుభవాలను దేని ద్వారా, అభివ్యక్తి అంటే అభిప్రాయాలను వ్యక్తపరచడం. అభివ్యక్తి అంటే భావాలను ప్రకటించడం. మనం అభిప్రాయాలను ఎదుటి వాళ్ళకి వేటి ద్వారా వ్యక్తపరుస్తాం, భాష ద్వారా వ్యక్తపరుస్తాం. కాబట్టి చూడండి, ఈజ్లర్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని ఈజ్లర్ అన్నాడు. కొన్ని పుస్తకాల్లో ఐస్లర్ అని ఉంటుంది. కాబట్టి ఈజ్లర్ బుద్ధి. నెక్స్ట్ అండి హెగెల్. హెగెల్లో గేల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. హెగెల్లో గేల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. గేల్ అంటే క్రిస్ గేల్ గుర్తుపెట్టుకోండి. క్రిస్ గేల్ అంటే ఎవరు, ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్. మనం ఐపీఎల్ కూడా ఆయన కోసమే చూస్తూ ఉంటాం. మరి ఆయన గేల్ అనేటువంటి అతను బౌలర్ ఎవడైనా సరే, నువ్వెవడైతే నాకేంట్రా, బౌలర్ ఎవడైనా సరే సై అంటాడండి. నువ్వెవరైతే నాకేంటి. చూడండి, సైద్ధాంతికతకు సంబంధించిన కలే భాష. భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే. చూడండి, హెగెల్లో గేల్ గుర్తుపెట్టుకో. బౌలర్ ఎవడైనా సరే సై అనేది ఎవరో హెగెల్. సైద్ధాంతికత, నా సిద్ధాంతం, కొడితే 6 లేదా అవుట్. మరి కొట్టే షాట్లు కూడా ఎలా ఉంటాయంటే కళాత్మకంగా ఉంటాయండి. ఆ కొట్టే షాట్లు కూడా ఎలా ఉంటాయి, కళాత్మకంగా కొడతాడు. అలా నిలబడుకుంటాడు, చేతిలో ఆ బ్యాట్ చీపురు కట్టనట్టు ఉంటుంది. అలా అంటాడు, స్టేడియం దాటి ఉంటుంది. అదే మన ఇండియన్ కొట్టాలంటే తిన్న జరిగేదాకా వెళ్ళాలి హాఫ్ మ్యాడ్కి. కాబట్టి బౌలర్ ఎవడైనా సై అనేది ఎవరో గేలు. ఏ గేలు, హెగెల్. కాబట్టి సైద్ధాంతికత, కళ అని కనిపిస్తే ఎవరు పేరు పెట్టేయాలి, హెగెల్ అని పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ కాంట్ అండ్ డెస్క్రేట్స్. చూడండి, కాంట్ అండ్ డెస్క్రేట్స్. మరి కాంట్ అండ్ డెస్క్రేట్స్ కొన్ని పుస్తకాలు కాంట్ అని ఉంటుంది, KANTN. ఇక్కడ చూడండి, ఒకటి కంత్రీ న్యాయాలు, ఇంకొక డెకాయిట్ న్యాయాలు. అలా గుర్తుపెట్టుకో. ఒకటి కంత్రీ న్యాయాలు, ఇంకొక డెకాయిట్ న్యాయాలు. దాంట్లోనే ఆన్సర్ ఉంది. మరి కంత్రీ న్యాయాలు, డెకాయిట్ న్యాయాలు ఏం బాగుండదంటే ప్రవర్తన బాగుండదని గుర్తుపెట్టుకోండి. కంత్రీ న్యాయాలు, డెకాయిట్ న్యాయాలు ఏం బాగుండదు, ప్రవర్తన బాగుండదని గుర్తుపెట్టుకో. కాబట్టి మరొకసారి చెప్తాను, పేర్లోనే ఆన్సర్ ఉంది. కాంట్ అండ్ డెస్క్రేట్స్, కంత్రీ న్యాయాలు, డెకాయిట్ న్యాయాలు. కంత్రీ న్యాయాలు, డెకాయిట్ న్యాయాలు ఏం బాగుండదు, ప్రవర్తన బాగుండదు అని గుర్తుపెట్టుకో. చూడండి, ఇప్పుడు నిర్వచనం రాస్తాను చూడండి. మానవుని భాషాపరమైన ప్రవర్తనను అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష. ఇది మొత్తం నిర్వచనం. అంటే భాష అనేటువంటిది ఒక మానవ మేధస్సుకు సంబంధించింది, ఒక మానవుడికే సొంతము అంటాడు. భాష అనేది ఒక మనిషికి మాత్రమే సొంతము అని అంటాడు. చూడండి, కాంట్ అండ్ డెస్క్రేట్స్, కంత్రీ న్యాయాలు, డెకాయిట్ న్యాయాలు. అలా గుర్తుపెట్టుకో. మరి కంత్రీ న్యాయాలది, డెకాయిట్ న్యాయాలది ఏం బాగుండదు, ప్రవర్తన బాగుండదని గుర్తుపెట్టుకో. నిర్వచనం చూడండి, మానవుని భాషాపరమైనటువంటి ప్రవర్తనను అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష. మరి ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భాషించడం, భాషాభ్యసనం, అలానే అర్థం చేసుకోవడం లేదా అవగాహన చేసుకోవడం, లేదా అవగాహన చేసుకోవడం. కాబట్టి ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, కంత్రీ న్యాయాలు, డెకాయిట్ న్యాయాలు ఏం బాగుండదు, ప్రవర్తన బాగుండదని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత 11వ నిర్వచనం సైమన్ పాటర్. మరి సైమన్ పాటర్ యొక్క రచన మోడర్న్ లింగ్విస్టిక్స్. సైమన్ పాటర్ యొక్క
నిర్వచనం మోడ్రన్ లింగ్విస్టిక్స్. మరి సైమన్ పాటర్లో ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి, పాట అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సైమన్ పాటర్లో ఏం గుర్తుపెట్టుకోవాలి? పాట. ఇది ఓల్డ్ డైట్ బుక్లో ఒకటి ఉంది, కొత్త పుస్తకంలో 2 నిర్వచనాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ నిర్వచనంలో కానీ మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియచేసుకోవడానికి పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే వాగ్రూప ధ్వని సంకేతం. ఇది అన్ని నిర్వచనాల్లో వస్తుంది, మీరు అవేం పట్టించుకోవాల్సిన పని లేదు. సైమన్ పాటర్లో పాట అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. పాట, సినిమాలో పాట ఎవరు పాడతారు? నువ్వు సినిమాలో థియేటర్కి వెళ్తావు, తెర ముందర ఎవరు కనిపిస్తారు? హీరో హీరోయిన్లు. పాట పాడేది నేపథ్య గాయకులు, కానీ వాళ్ళు తెర వెనుకుంటారు, బ్యాక్గ్రౌండ్ సింగర్స్. మనకు తెర ముందు కనిపించేది హీరో హీరోయిన్లు. మరి హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా పాట ఎలా పాడుకుంటారంటే ఒకరికొకరు ప్రేమించుకుంటూ పాడుకుంటారు, లేదా ఒకరికొకరు సహకరించుకుంటూ పాడుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఇది లేకుండా నీకు నిర్వచనమే ఇవ్వరు. నిర్వచనంలో కానీ ఒకరికొకరు అని కనిపిస్తే ఎవరు పేరు పెట్టేయాలి? సైమన్ పాటర్. ఏ పాట? సైమన్ పాటర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇది కొత్త పుస్తకంలో ఉన్న నిర్వచనం. మరి ఓల్డ్ డిఎడ్ బుక్లో దీనికి సంబంధించిన నిర్వచనం ఏముందో చూద్దాం. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష. మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష. ఇది ఓల్డ్ డిఎడ్ బుక్ 2010 బుక్లో కనిపిస్తుంది. 2 నిర్వచనాలు ఉన్నాయి, మరొకసారి చెప్తాను. ఇక మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయం తెలియచేసుకోవడానికి పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగపడే వాగ్రూప ధ్వని సంకేత సముదాయము. ఇవన్నీ నిర్వచనాల్లో కనిపిస్తాయి. యాదృచ్ఛికము, వాగ్రూపం అనేవి అవి పట్టించుకోవద్దని. కాబట్టి ఒకరికొకరు కనిపిస్తే సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా ఒకరికొకరు కావాలంటే మీరు సింపుల్గా రాసి పెట్టుకుందో హీరో హీరోయిన్లో ఇలా పాట పాడుకుంటారని. అయితే ఒక్కోసారి ఓల్డ్ డైట్ బుక్ నుంచి ఇస్తారు కాబట్టి ఓల్డ్ డైట్ బుక్లో ఏముందో చూడండి. మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని ఇచ్చాడు. మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అంటే దీనికి కూడా కోడ్ ఉంది చూడండి. దీంట్లో ముందుగా సైమన్ గుర్తుపెట్టుకోండి. సైమన్. మరి మన దేశానికి సైమన్ కమిషన్ రాగానే మనం అందరూ ఏం చేసాం? నల్ల జెండాలు ఎదురుపెట్టి సైమన్ గో బ్యాక్ అని ఏ ధ్వనులు చేసాం? సైమన్ గో బ్యాక్ అని ఏ ధ్వనులు చేసాం? మౌఖిక ధ్వనులు చేసాం. ఎందుకోసం? స్వతంత్రం కోసం. సైమన్ గో బ్యాక్, మాకు స్వతంత్రం కావాలి. సైమన్ గో బ్యాక్, మాకు స్వతంత్రం కావాలి. కాబట్టి ఓల్డ్ డిఎడ్ బుక్ నుంచి ఇస్తే ఇది కనిపిస్తుంది, అప్పుడు దీన్ని ఇలా లింక్ చేసుకోండి. కాబట్టి మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని. కొత్త పుస్తకంలో నుంచి ఇస్తే ఒకరికొకరు అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి ఒకరికొకరు అని కనిపిస్తే మీరు సైమన్ పాటర్ అని పెట్టేసేయండి. ఓకే, తర్వాత 12 జాన్ పి హ్యూగ్స్. ఓకే, 12వ నిర్వచనం జాన్ పి హ్యూగ్స్. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. మరి జాన్ పి హ్యూగ్స్ చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, ఇప్పుడు ఒకరికొకరు అని కనిపిస్తే ఎవరి పేరు పెట్టమన్నాను? సైమన్ పాటర్ పేరు పెట్టమన్నాను. అలా కాకుండా నిర్వచనంలో కానీ ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి తెలియచేయడానికి తోడ్పడే యాదృచ్ఛిక ధ్వని సంకేత సముదాయమే భాష. మిగిలినవన్నీ కామన్ వర్డ్స్ అన్ని నిర్వచనాల్లో కనిపిస్తాయి. చూడండి, నిర్వచనంలో కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి అని కనిపిస్తే చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలో. జాన్ అనేటువంటి ఒక వ్యక్తి తన ఆలోచనలను హ్యూగ్స్ అనే ఇంకొక వ్యక్తితో. నిర్వచనంలో కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి అని కనిపిస్తే ఎవరు పేరు పెట్టాలి? జాన్ పి హ్యూగ్స్. అదే ఒకరికొకరు అని వస్తే సైమన్ పాటర్. అందుకే కన్ఫ్యూజన్ లేకుండా 2 ఒకే చాట్ చెప్పాను మీకు. 2 ఒకే చోట పక్క పక్కనే చెప్పాను, 11వ నిర్వచనం 12వ నిర్వచనంగా. కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత 13 వెరీ ఇంపార్టెంట్, మొన్న ఇచ్చారు. స్టర్ట్ వర్డ్. కొన్ని పుస్తకాల్లో స్టర్ట్ వర్ట్ అని ఉంది.
స్టట్ వర్ట్ అని ఉంది, కానీ మొన్న మాత్రం స్టట్ వర్డ్ అని ఇచ్చారు, మొన్న డిఎస్సిలో ఇచ్చారు. స్టట్ వర్డ్ యొక్క రచన లింగ్విస్టిక్ చేంజ్. లింగ్విస్టిక్ చేంజ్. స్టట్ వర్డ్ యొక్క రచన లింగ్విస్టిక్ చేంజ్. చూడండి, పెద్ద నిర్వచనం, నిర్వచనాల్లోకే అతి పెద్ద నిర్వచనం ఈ స్టట్ వర్డ్ నిర్వచనం, కానీ దీనికి కూడా షార్ట్ కట్ ఉంది, వాడు అదే ఇవ్వడం మనం గమనించదగిన విషయం. చూడండి, స్టట్ వర్డ్ 3 వర్డ్స్ చెప్పాడని గుర్తుపెట్టుకోండి. స్టట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పాడు? 3 వర్డ్స్ చెప్పాడని గుర్తుపెట్టుకోండి. మొత్తం నిర్వచనం చెప్తాను చూడండి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి తోడ్పడే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష. ఇంత పెద్ద నిర్వచనం ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి తోడ్పడే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అన్నారని. చూడండి, ఎవరు ఇంత నిర్వచనం గుర్తుపెట్టుకుంటారు? స్టట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పాడు? 3 వర్డ్స్ చెప్పాడని చూడండి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, ఫస్ట్ వర్డ్ భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి, సంస్కృతి పరివ్యాప్తికి తోడ్పడే వాగ్రూప సంకేతం. కాబట్టి ఈ 3 వర్డ్సే మొన్న ఇవ్వడం జరిగింది. కాబట్టి మరొకసారి చెప్తాను. స్టట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పాడు? వర్డ్స్ చెప్పాడని గుర్తుపెట్టుకోండి. స్టట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పాడు? 3 వర్డ్స్. ఏంటో ఒకసారి అవి చూడకుండా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. భావ వినిమయము, పరస్పర సహకారము, సంస్కృతి పరివ్యాప్తి. కాబట్టి స్టట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పాడో? 3 వర్డ్స్ చెప్పాడని. ఓకే. తర్వాత నెక్స్ట్ 14వ నిర్వచనం ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి వీళ్ళ రచన కూడా, వీళ్ళు కూడా మోడ్రన్ లింగ్విస్టిక్స్, మోడ్రన్ లింగ్విస్టిక్స్ అనేటువంటి రచన అండి. మోడ్రన్ లింగ్విస్టిక్స్. చూడండి, ఇక్కడ నూతన బీఈడి పుస్తకంలో ఎస్కే పద్మ అని ఉంటుంది. గమనించండి అభ్యర్థులు, నూతన పుస్తకంలో ఎస్కే పద్మ అని ఉంటుంది. ఆల్రెడీ ఇది తెలంగాణలో ఇక టెట్లో ఇచ్చారు, ఎస్కే వర్మ అని ఇచ్చారు. మిగతా అన్ని పుస్తకాల్లో ఎస్కే వర్మ ఉంది, ఒక బీఈడి పుస్తకంలో మాత్రం ఎస్కే పద్మ అని చూడండి. మరి ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి మోడ్రన్ లింగ్విస్టిక్స్. మరి వీళ్ళు ఏం చెప్పారో పూర్తిగా రాస్తాను చూడండి. భాష ఒకే ఒక అంశం, భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు, సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో, సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష. అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష. ఇది మొత్తం నిర్వచనం అని పూర్తిగా రాసాను చూడండి. ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి మోడ్రన్ లింగ్విస్టిక్స్. భాష అనేది ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష. మానవ దృగ్విషయమే భాష. మానవ దృగ్విషయమే భాష అని అన్నారండి. చూడండి, మరి ఎవరు ఇంత పెద్ద నిర్వచనాన్ని గుర్తుపెట్టుకుంటారు? జాగ్రత్తగా చూడండి, పేరు గుర్తుపెట్టుకోండి చాలు. ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. ఎస్కే వర్మలో వర్మ అన్న గుర్తుపెట్టుకోండి. ఇద్దరు కలిపి చెప్పారు మిత్రమా. ప్రశ్న ఎలా ఇచ్చారు కూడా తర్వాత చెప్తాను, తెలంగాణలో ఎలా ఇచ్చారు కూడా చెప్తాను.
ఎస్కే వర్మ. వర్మ అంటే మన రాష్ట్రంలో ఎవరు? రామ్ గోపాల్ వర్మ. మీకు అందరూ తెలుసు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఆయన ఒకసారి టీవీ9 ఇంటర్వ్యూకి పిలిచారు. పిలవడంతో కొన్ని ఫోటోలు చూపించారు. సార్ ఆమె ఎవరంటే, ఎవరో నాకు తెలియదు అంటాడు. సార్ మీ ఆవిడ సార్ అంటే, అవునా ఎప్పుడో పారిపోయింది అంటాడు. అంటే తర్వాత కొన్ని పెళ్లి ఫోటోలు చూపిస్తే, సార్ ఎవరు సార్ ఈ పెళ్ళి అంటే, ఎవరు నాకు తెలియదు సార్, మీ కూతురు సార్ అంటే, అవునా నాకు తెలియదులే అంటాడు. తర్వాత ఎట్లా పడతాడు మాట్లాడతాడు. ఈ మధ్య ఒక సినిమా తీశాడు, జిఎస్టీ అనేటువంటి దాన్ని మియా మాల్కోవాతో తీశాడు. అప్పుడు ఒక టీవీ9 ఇంటర్వ్యూకి ఒక పెద్ద ఫోన్ చేసింది, ఒక మహిళా నేత చేసింది, ఒక 60 years అలా ఉంటాయి. ఏమండి, మన భారతదేశం ఎంత గొప్పది, మీరు ఇలా స్త్రీని కించపరుస్తూ ఇలాంటి సినిమా తీయడం నాకు నచ్చలేదు అనడంతో వెంటనే ఏమన్నాడు తెలుసా, నువ్వు రాయ నీతో తీస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ కేసులో ఇరుకొని బయట రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వర్మకి ఏం ఉండవు అంటే మానవ సంబంధాలు ఉండవు. అలా గుర్తుపెట్టుకో, వర్మకి ఏముండవో మానవ సంబంధాలు ఉండవు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. లేదా ఎన్ కృష్ణస్వామి, నికృష్ట స్వామి, నన్ను తిట్టుకోవద్దని ఎందుకన్నానో మళ్ళీ చెప్తాను. ఎందుకంటే తెలంగాణ డిఎస్సిలో ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ నిర్వచనం ఇచ్చి ఎవరు చెప్పారని మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ఎన్ వర్మ అని ఇచ్చాడు. రెండో ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఎస్కే కృష్ణస్వామి అని ఇచ్చాడు. మూడో ఆప్షను ఎన్ కృష్ణస్వామి, నాలుగో ఆప్షను ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి అని ఇచ్చాడు. నువ్వు ఇనిషియల్తో సహా గుర్తుపెట్టుకోవాలి. అలా ఇచ్చాడు తెలంగాణ డిఎస్సి టెట్లో, డిఎస్సికి ముందు జరిగినటువంటి టెట్లో ఈ ప్రశ్న ఇచ్చారు, కాంటి చెక్ చేసుకొని. అందుకే నేను నికృష్టుడని ఎందుకు అన్నానంటే ఎన్ అనేది గుర్తుపెట్టుకోవాలని అన్నాను. మరి కృష్ణుడికి ఏముంటాయంటే మానవ సంబంధాలు ఉంటాయి. కృష్ణుడు మానవ సంబంధాలకు ఉదాహరణ, చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయనకి కాబట్టి వర్మకి ఏముండవు, మానవ సంబంధాలు ఉండవు. కృష్ణుడికి ఏముంటాయి, మానవ సంబంధాలు ఉంటాయి. అలా గుర్తుపెట్టుకొని ఆ నిర్వచనాన్ని. కానీ లోకనాథ్ సార్ భలే చెప్పాడు, కోడ్లు చెప్పాడు మీరు అనుకుంటారు, కానీ నిర్వచనము ఇక్కడి నుంచి ఇచ్చాడని చూడండి. క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అని ఎవరన్నారు అని ఇచ్చాడు. నేనేమో మొత్తం చెప్పాను, కోడ్ చెప్పాను, కానీ నిర్వచనం ఇక్కడి నుంచి ఇచ్చారు. ఇక్కడ కూడా ఏముందో చూడండి. మానవ, వర్మ నువ్వు ఈ చేష్టలు మానవ, కృష్ణ ఈ చేష్టలు మానవ, అలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మానవ సంబంధాలు మానవ అని కనిపెడితే ఈ యొక్క ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామి. ఒరిజినల్ అర్థం తెలుసుకుందాం. భాష అనేటువంటిది ఒక అంశం. అంశం అంటే టాపిక్. భాష అనేది ఒక టాపిక్ కాదు, ఒక లక్షణం గల వస్తువు కాదు. ఇప్పుడు మార్కులు, దీని లక్షణం ఏంటి రాయడం, బోర్డు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కుర్చీ ఎందుకు కూర్చోవడానికి వస్తువులు. ఇది ఒక లక్షణం గల వస్తువు కూడా కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత కష్టమో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అని ఎవరన్నారంటే ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. ఓకే, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడ్వర్డ్ సఫైర్. మ్యాక్సిమం సఫైర్ అనే ఉంటుంది, సఫేర్ అని కూడా ఇస్తూ ఉంటాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యొక్క ఎడ్వర్డ్ సఫైర్లో ఫైర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మొత్తం కూడా 3 నిర్వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క నిర్వచనం ఉంది. మరి వాడు ఏ పుస్తకంలో నుంచి ఇస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. పర్టికులర్ ఒక పుస్తకమనే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎడ్వర్డ్ సఫైర్ అనేటువంటి దాంట్లో మొట్టమొదటి నిర్వచనం చూడండి. భాష ఒక సమాజము యొక్క ఒక సమాజపు యొక్క ఆలోచనలను, విలువలను, జ్ఞానాన్ని తెలియజేసే వాహకం. సమాజపు యొక్క ప్రాథమిక వ్యక్తీకరణ భాష అని చెప్పి ఇది ఒక నిర్వచనం. కానీ రెగ్యులర్గా ఇచ్చే నిర్వచనం చాలా పెద్దది, చెప్తాను చూడండి. మరి పేరేంటి? ఎడ్వర్డ్ సఫైర్. సఫైర్లో ఫైర్ అని గుర్తుపెట్టుకోండి. ఎడ్వర్డ్ సఫైర్లో ఫైర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం దారిలో ఎక్కడైనా వెళ్తూ ఉంటే, మీలాంటివి వెళ్తుంటే ఎక్కడైనా ఒక అందమైన అమ్మాయో అందమైన వస్తువో కనిపించింది, మళ్ళీ ఫైర్ పుడుతుంది. ఫైర్ పుట్టినప్పుడు మనలో ఏమేమి పుట్టుకొస్తాయో అదే ఈ నిర్వచనం. చాలా చాలా ఈజీ. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇతను చెప్పే నిర్వచనం ఏంటంటే, భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను తెలియచేయడానికి తోడ్పడే వాగ్రూప సంకేత సముదాయం. ఇవంతా కామన్ వర్డ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను,
కోరికలను ఎదుటి వారికి తెలియచేయడానికి తోడ్పడేటువంటి వాగ్రూప సంకేత సముదాయమే భాష. ఇక్కడ చూడండి, ఎడ్వర్డ్ సఫైర్లో ఫైర్ గుర్తుపెట్టుకోండి. మీలో ఫైర్ పుట్టినప్పుడు, వేడి పుట్టినప్పుడు ఏమేమి పుట్టుకొస్తాయి మీలో కలుగుతాయి చూడండి. భావాలు, ఉద్వేగాలు, కోరికలు. చూడండి, సరదాగా మా సరదాగా పల్లెటూరు భాషలో ఒక మరదలు ఒక బావ ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఆయనకు ఫైర్ పుట్టింది. ఫైర్ పుట్టడంతో వెంటనే వాళ్ళ మరదలు ఏమన్నదంటే, బావా ఊరుకో, అలా అయినా గుర్తుపెట్టుకో. చూడండి, బావా ఊరుకో, ఎప్పుడు ఊరుకోనింది? ఫైర్ పుట్టినప్పుడు. కాబట్టి మనలో ఫైర్ పుట్టినప్పుడు ఏమేమి పుట్టుకొస్తాయి? భావాలు, ఉద్వేగాలు, కోరికలు. లేదా నెగిటివ్గా తీసుకోవద్దని, మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఇక్కడ బావా ఊరుకో. ఇది లేకుండా నిర్వచనం ఇవ్వరు. ఇది కొత్త పుస్తకంలో ఉన్నది. మరి ఓల్డ్ బీఈడి పుస్తకంలో ఒక నిర్వచనం ఉంది. ఓల్డ్ బీఈడి పుస్తకంలో మరొక నిర్వచనం ఉంది. అదేంటంటే, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా వాంఛల్ని, మానవోద్రేకాల్ని, వాంఛల్ని, కోరికలను తెలియజేసేదే భాష అని వస్తుందని. ఇది ఓల్డ్ బీఈడి పుస్తకం. మరొకసారి చెప్తాను చూడండి. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాల్ని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేది భాష. కాబట్టి ఇది ఓల్డ్ బీఈడి పుస్తకంలో ఉంటుంది, ఇది నీ బుక్లో ఉంటుంది. దాన్ని కొంచెం చేంజ్ చేశాడంత, అంతా ఒకటే. అక్కడ సింపుల్ బావా ఊరుకో. కాబట్టి మళ్ళీ ఫైర్ పుట్టినప్పుడు ఏమేమి పుట్టుకొస్తాయి? భావాలు, ఉద్వేగాలు, కోరికలు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదో. స్టట్టు వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పాడు? 3 వర్డ్స్. అందుకు కన్ఫ్యూజ్ కావద్దని బావా ఊరుకో అన్నాను. చూడండి, స్టట్టు వర్డ్ ఎన్ని వర్డ్స్? 3 వర్డ్స్. భావ వినిమయము, పరస్పర సహకారము, సంస్కృతి పరివ్యాప్తి. కానీ నీలో ఫైర్ పుట్టినప్పుడు ఏమేమి పుట్టుకొస్తాయి? అలా లింక్ చేసుకో. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే.